సోషల్ మీడియా ఈ రోజుల్లో మోస్ట్ డేంజరస్ వెపన్, అలాగే మోస్ట్ యూస్ఫుల్ వెపన్ కూడా. ఎవరు ఎలా వాడుకుంటే అలా. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇండస్ట్రీలో దీన్ని ఎక్కువగా ట్రోల్ చేయడానికో ఓ సినిమాను ఫ్లాప్ చేయడానికో వాడుతున్నారు. తాజాగా విశ్వక్ సేన్ ఇష్యూతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. అసలు సమస్య ఎక్కడుంది? నిజంగానే సోషల్ మీడియాకు అంత పవర్ ఉందా? సోషల్ మీడియా అనేది ఓ సినిమాని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అంతే వెనక్కి నెట్టేస్తుంది కూడా. అది సినిమా పరంగానే కాదు, వ్యక్తిగతంగా మనుషుల ఇమేజ్ పెంచడంలో, దిగజార్చడంలో సోషల్ మీడియా మెయిన్ వెపన్ ఇప్పుడు. తాజాగా తన గామి సినిమాకు బుక్ మై షోలో డబ్బులిచ్చి తక్కువ రేటింగ్స్ వేయిస్తున్నారంటూ విశ్వక్ సేన్ లెటర్ విడుదల చేశారు. విద్యాధర్ తెరకెక్కించిన గామి గత వారమే విడుదలైంది. వచ్చినప్పుడు బుక్ మై షో రేటింగ్స్ 10కి 9 ఉంటే ఇప్పుడు 1కి ఎలా పడిపోయిందంటూ ప్రశ్నించారు విశ్వక్. గతంలో ఇదే వివాదం ఖుషీ సినిమా విషయంలో జరిగింది. తన సినిమా రేటింగ్స్ కావాలని తక్కువ చేయిస్తున్నారని, కొందరు తనను తొక్కడానికి ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ్ దేవరకొండ. గుంటూరు కారం సమయంలోనూ రేటింగ్స్ విషయంలో ఇలాంటి రచ్చే జరిగింది. ఇక అదే సినిమాలోని ఓ మై బేబీ పాట విడుదలైనప్పుడు ట్రోల్ చేస్తే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి సీరియస్ అయ్యారు. ప్రతివాడు మాట్లాడేవాడే, రాయి విసిరేవాడే, అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుందంటూ ట్వీట్ చేశారు శాస్త్రి. సినిమాల రేటింగ్స్, రివ్యూస్ మాత్రమే కాదు, వ్యక్తిగతంగానూ బాగా డిస్టర్బ్ చేస్తుంది సోషల్ మీడియా. ఈ మధ్యే భర్త విఘ్నేష్ శివన్ను టెక్నికల్ రీజన్స్తో అన్ఫాలో చేశారు నయనతార. అక్కడి నుంచి మొదలైంది మ్యూజిక్. తమ మధ్య అంతా బానే ఉందని చెప్పడానికి రోజుకు 10 ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక ప్రభాస్ పై వచ్చే గాసిప్స్ కు లెక్కే ఉండదు. మొత్తానికి సోషల్ మీడియా అలా మారిపోయిందిప్పుడు.